సో ప్రపంచంలో ఉన్నందుకు పని చేయక తప్పదు ఎవరికైనా, ఎందుకంటే పైసలు కావాలి. సో అందరూ పని చేస్తున్నారు రోజంతా, అది కూడా కన్సిస్టెన్సీనే, కానీ అందులో స్వార్థం ఉంది. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే కన్సిస్టెన్సీ ప్లస్ నిస్వార్థము నిష్కామము రెండు కలిస్తే ఒక మ్యాజిక్ జరుగుతుంది. కానీ అది నువ్వు ప్రిటెండ్ చేయనికి రాదు. యూ కెనాట్, నువ్వు ఏదైనా ప్రిటెండ్ చేయొచ్చు, యూ కెనాట్ ప్రిటెండ్ టు బీ కన్సిస్టెంట్. ఏమర్థం చెప్పు? నటించవచ్చు, కానీ నేను నటించలేవు. ఇప్పుడు నేను యోగా చేస్తున్నా, ప్రిటెండ్ చేయొచ్చు, కానీ యోగా రోజు చేయడం ఎట్లా నటిస్తావు? ఎవరు లేకపోయినా యూ కెనాట్ ప్రిటెండ్. అప్పుడు ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ కోసం చేస్తావు అంటే వాళ్ళు వచ్చినప్పుడు వస్తున్నారా? చిరాకు వస్తుంది. సో ఈ భూమి మీద అద్భుతాలు చేసిన వాళ్ళంతా కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళే. కన్సిస్టెన్సీ అందరికీ ఉంది, నేను చెప్తున్నా. ఉద్యోగస్తుడికి ఉంది, వ్యాపారస్తుడికి ఉంది, రోజు కిరాణం తెరుచుకుంటాడు, వస్తాడు కిరాణం తెరుచుకుంటాడు. కానీ అందులో వాడు సమాజహితం లేకపోతే లోక కళ్యాణం అట్లాంటిది ఏమి ఉండదు. వాడితో బతకాలని ట్రై, తప్పేమీ కాదు. కానీ మనం డిస్కస్ చేస్తుంది స్పిరిచువాలిటీ అంటే కన్సిస్టెన్సీ ప్లస్ నిస్వార్థము నిష్కామం. అంటే నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ అండ్ నిరంతరత. ఈ మూడు కలిస్తే అక్కడ ప్రకృతి ఎస్టాబ్లిష్ అవుతుంది, మ్యాజిక్. ఇప్పుడు సూర్యుడు ఎవరు? కాదు, కన్సిస్టెన్సీ. గ్రహమే, నక్షత్రం, అతిపెద్ద నక్షత్రం. కన్సిస్టెన్సీ ఎవ్రీడే. నిన్న ఒక టాక్లో చెప్పినప్పుడు ఒకరిద్దరు మెసేజ్ పెట్టారు, అది భలే ఉంది, ఎప్పుడు ఆలోచించలేదండి. రోజు కనపడే సూర్యుడు చూసి మనం ఎప్పుడు థ్రిల్ అవ్వం, కానీ ఎప్పుడో బంధువులు వస్తే, సెలబ్రిటీ వస్తే థ్రిల్ అయిపోతుంది. అంటే రోజు చూస్తున్నది నీ అరచేలాగే. అక్కడ గుర్తిస్తున్నావు, కానీ రోజు వస్తుంది కాబట్టి అది న్యూట్రల్ అయిపోతుంది. ఇప్పుడు రోజు వంట చేసి పెడితే న్యూట్రల్ అయిపోతుంది. లేక ఒక కొడుకు వంట చేసాడు, బాబా మా కొడుకు వంట చేసిండు, మా కొడుకు వంట చేసిండు అంటారు. సహజమే. కానీ రోజు చేసేవాడిని మెచ్చుకోకుండా అప్పుడప్పుడు ఎప్పుడో చేసేవాడిని మెచ్చుకుంటే వీడికి కోపం వస్తుంది. కానీ నిజంగా నీకు లైఫ్ అర్థమైతే పట్టించుకోద్దాం, అది అంతే కదా, కామన్ కదా. అందుకని కన్సిస్టెన్సీని నువ్వు నటించలేవు. మనం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం, ఇది నువ్వు నటించే అంశం కాదు. అలాగని స్వార్థం లేదు. అందుకని దీనికంటే ఒక ఆరా ఉంటుంది ఖచ్చితంగా. మనం లైట్ కూడా లేదు, ఏ ఆకర్షణ లేవు, సెలబ్రిటీస్ లేవు, ప్రమోషన్ లేదు, మా ఛానల్కి సపోర్ట్ చేయండి అని ఫోన్పే నెంబర్ ఇవ్వట్లే, ఏమీ లేదు. మరి ఏంది ఇన్వెస్ట్మెంట్ అంటే నీ శ్రద్ధ. సో కన్సిస్టెన్సీ, నిస్వార్థం, నిష్కామం ఉండాలంటే నీకు జీవితం యొక్క మూలం ఏదో అర్థమై ఉండాలి. కన్సిస్టెన్సీ విత్ స్వార్థం అనుకో, జీవితం మూలం అక్కర్లే, అవసరం ఏదో ఉంది దానికోసం చేస్తున్నాను, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, అవసరం ఉంది చేస్తున్నాను, అట్లా. ఇప్పుడు కన్సిస్టెన్సీ ప్లస్ నిస్వార్థము నిష్కామం అంటే, నిస్వార్థము నిష్కామము అప్పుడప్పుడు చాలామంది చేస్తారు, కొంచెం తేడా ఉంది, కొంచెం ఆల్మోస్ట్ ఒకటే. నిస్వార్థము నిష్కామము రెండు సేమ్ లా అనిపిస్తుంది గొప్ప. స్వార్థం అంటే నువ్వు బెనిఫిట్ అవ్వడం కోసం, నిస్వార్థం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం. నిష్కామం అంటే లస్ట్ఫుల్ నేచర్ కూడా ఉండకూడదు, ఎక్కువ చేయాలని తప్పించకూడదు. కామం అంటే ఏంది? అతిగా కోరుకోవడమే కదా. అరే నిష్కామకరం భలే ఉందిరా అని అనిపించకూడదు, మళ్ళీ కామం ఎంటర్ అయింది అంతే. నిష్కామం మస్తు కిక్కుంటుంది మామ, అయిపోయా కామం వచ్చేసి. చిన్న ఫరక్ ఉంది. నిస్వార్థము దాంట్లో అంతర్గతంగా నిష్కామం ఉండాలి, లేవు చెడిపోతుంది. నిస్వార్థం కూడా మెల్లగా స్వార్థంగా మారుతుంది. నేను నిష్కామ కర్మ చేస్తే గుర్తింపు వస్తుంది, దీన్ని వదిలిపెట్టకూడదు, ఇట్లా థాట్ వస్తుంది. నీకు అర్థమైంది కదా. ఉదాహరణకి ఒకడు ఏం చేశాడు, ఏదో ధర్నా చేస్తూ బట్టలు ఇప్పేశాడు, చిన్న చెడ్డి వేసుకుంది రౌండ్ మస్ట్ లాగా.
ఏకదం ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు బట్టలు వేసుకోవాలన్నా కూడా అరే బట్టలు వేసుకుంటే పేరు ప్రఖ్యాతులు పోతావేమో అని చేసిన టైంలో వాడికి స్వార్థమే లేదు. స్వార్థంగానే చేశాడు. మెల్లగా కామం ఎంటర్ అయింది. కరెక్ట్. నిస్వార్థంలో చాలా బెనిఫిట్స్ వస్తాయి నీకు, కానీ కామం ఎంటర్ అయితే మళ్ళీ స్వార్థము ముసుగేసుకొని దూరుతుంది అనమాట. అర్థం కదా? చిన్న అది గుర్తించగలుగుతారా? చాలా ఇంటెలిజెన్స్ కావాలి. ఫస్ట్ నిస్వార్థము చేయడమే అసలు అరుదు. మరి నిస్వార్థంలో కామం దూరిందని గుర్తించాలంటే నువ్వు చాలా ఎరుకుతూ ఉండాలి. ఇంతకుముందు ఒక సాధువుని చూసా, బలి నిలబడేట్లా ఇది నిలబడి చక్కగా ఉపన్యాసం ఇచ్చాడు అనమాట చాలాసేపు. ఓకే. అంటే గ్రేట్ బ్యాలెన్స్ కావాలి. మళ్ళీ చెప్తున్నా, నిస్వార్థము నిష్కామము ఈ రెండు అప్పుడప్పుడు మనిషి పాటిస్తున్నాడు. ఓకే. కొన్ని సందర్భాలు చెప్తే మీకు కడితే ఐడియాస్. చలివేంద్రం పెడతారు, అందరికి వాటర్ పోస్తారు, అందులో నిష్కామం ఉంది, నిస్వార్థం. ఓకే. తర్వాత నెక్స్ట్ చలివేంద్రం పైన ఫోటోలు కూడా వేసుకుంటారు. ఆ తర్వాత నేను చెప్పేది ఎట్లీస్ట్ అవును, నేనంటే చెప్పకపోయినా అర్థమైంది. బట్ ఎట్లీస్ట్ సరే, ఆ టైటిల్ వేసిన వాడు కూడా అని చెప్పి తప్పు గురించి మాట, ఆ టైటిల్ వేసిన వ్యక్తి కాకుండా మిగతా వాళ్ళంతా నిస్వార్థంగా నిష్కామంగా చేస్తున్నట్టే. ఆ తర్వాత కొన్నిసార్లు ఎవరికన్నా బెగ్ చేసినప్పుడు రూపాయి ఇస్తాం అనుకో, అందులో నిస్వార్థం నిష్కామం ఉంటాయి. వీ డూ దట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాడ్. అలాంటి సందర్భాల్లోనే మనిషి నిజమైన తృప్తిని అనుభవిస్తున్నాడు. పప్ప, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే. మనం అరుణాచలం బీచ్ దగ్గర ఉన్నప్పుడు, అరుణాచలమ్మ వైజాగ్ లో బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయనకి మొత్తం 2 కాళ్ళు లేవు. ఆయన ఇలా నెట్టుకుంటూ వస్తున్నాడు, అందరిని డబ్బులు అడుగుతున్నారు. కొంతమంది ఒక 10-20 ఇచ్చారు. నా దగ్గరకు వచ్చేస్తే నేను 100 రూపీస్ తీసి ఇట్లా ఇచ్చేసిన. ఆ ఇచ్చిన క్షణం నాకు నువ్వు గుర్తొచ్చినావు. కానీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇచ్చినా అని గర్వపడలేదు, ఎందుకంటే నాకు అందులో ఏమీ లేదు. ఆయన తీసుకొని దండం పెట్టేసిండు, చాలా దండం పెడుతున్నాడు. నేను అసలు ఏం అక్కడ జరిగిన అంటే ఆ క్షణంలో నేను నిజంగా నా దాంట్లో ఏం లేదు, కానీ నేను మీడియేటర్ అయినా కూడా నాకు అందులో అంటే ఫీల్ అనేది రాలేదు పప్ప. నాకు గుడ్ మంచిదే. అంటే ఇప్పుడు నాతో ఉంటున్నావు కాబట్టి అది నీ కొంత అసలు ఇప్పుడు నేను చెప్పి నాతో చాలా విషయాలు తెలియదు ఎవరికి. నేను ఒక టాపిక్ లేవనెత్తి దాన్ని వివరిస్తే చూసుకుంటున్నారు అది అవునా కాదా అని. అదర్వైజ్ ఉడకపోతూ ఉంటారు అంతే లైఫ్లో. అంటే అప్పుడు నిష్కామం ప్లస్ నిస్వార్థం. అలా నా స్వార్థం లేదు. ఇంకో విషయం, నేను అందులో ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అతనితో. అంటే అది మంచిదే, అది మనకు అన్నిట్లలో కంటిన్యూ కావాలి. అంటే అదే నువ్వు నటించలేవు అంటున్నా. జీవితంలో అర్థమైనప్పుడే అది నీలో గుబాళిస్తుంది అంతే. అయితే నేను చూసుకున్న పప్ప, నేను అంటే పప్ప నాకు డబ్బులు ఇచ్చిండు వాడుకో అని ఖర్చులకు ఇచ్చేసి, నేను అట్లా ఇస్తాను డబ్బు ఎవరికి ఇచ్చినా. మిగతా వాళ్ళు పట్టుకోవాల్సిన డబ్బు నేను ఎప్పుడు పట్టుకోను. అంటే ఇప్పుడు పాకెట్ మనీ నేను ఖర్చు పెట్టాలి, నేను ఖర్చు పెట్టుకుంటా పర్సనల్ గా నాకు అనిపించలేదు. అది కరెక్ట్. ఓకే, దట్స్ ఫైన్. అయితే మనం సబ్జెక్ట్కి వద్దాం. సో నిస్వార్థము నిష్కామము ఉన్న సందర్భాలు అప్పుడప్పుడు మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అరుదుగా. ఎగ్జాంపుల్, నీళ్ళు పంచినప్పుడు, లేకపోతే ఎవరైనా దగ్గరికి డబ్బు ఇచ్చినప్పుడు, ఆందోళన చేసినప్పుడు, లేకపోతే సీట్ ఇస్తారు ఒక్కొక్కసారి, కూర్చోండి అమ్మ కూర్చోండి, అందులో నిస్వార్థము నిష్కామం. ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ బాయ్ అక్కర్లేదమ్మా, అట్లేదు కూర్చోండి ఏముంది. నిస్వార్థం నిష్కామం. ఇప్పుడు నేను జోడిస్తున్న ఆ 3వ శబ్దమే కీలకం, కన్సిస్టెన్సీ. అదే కీలకం. అందరు నిస్వార్థము నిష్కామము ఎప్పుడో ఒకప్పుడు చేస్తున్నారు. సంవత్సరంలో 5 సార్లు 6 సార్లు 10 సార్లు సందర్భాలు, లేదా కొందరు టైం పెట్టుకుని వారంలో ఒకరోజు నిష్కామం చేస్తారు. కన్సిస్టెన్సీ, కుడ్ యూ డూ ఇట్ ఎవ్రీ డే, అక్కడ వస్తుంది రియల్ ఛాలెంజ్. అది నువ్వు నటించలేవు, నీ వల్ల కాదు. ఇట్స్ బెటర్ సే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, హాయ్ ఉంటుంది. సో ఎవరికి అది సాధ్యం అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద మక్కువ కంప్లీట్గా పోతే తప్ప. అంటే అందులో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు కోరుకోవడము, విజయాపజయాలు, మంచి చెడులు, ఉచ్చనీచాలు, ఇవన్నీ పడిపోయినప్పుడు శుద్ధమైన కర్మ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది నీకు రివీల్ అవుతుంది కర్మ అన్నది. ఉదాహరణకి రీసెంట్గా వనజీవి రామయ్య కాలం చేశారు, తెలుసా నీకు? అంటే అట్లా చాలామంది ఉన్నారు. అది నిస్వార్థం నిష్కామం.
సరే చివరిలో ఏం జరిగింది తర్వాత సంగతి. ఈ కంటిన్యూడ్ ప్లాంటింగ్ ట్రీస్ అవును అతనికి ఇక జీవన విధానంగా మారిపోయింది అనమాట. అవును ఇప్పుడు శ్వాసిస్తున్నావు, అందులో నిస్వార్థం ఉంది, నిష్కామం ఉంది. చూడు అవును నిస్వార్థమా? ఏ స్వార్థం ఓకే, సహజంగా జరుగుతుంది. సహజంగా అంటే శ్వాసతో సరిసమానంగా పనిచేసే ప్రక్రియనే కన్సిస్టెన్సీ ప్లస్ నిస్వార్థం నిష్కామం. శ్వాస పీలుస్తూ ఎక్కువ పీల్చాలి నేను అని కామం ఏం లేదు అవును కదా. పప్ప ఈ ఇప్పుడు చలివేంద్రం గురించి టాపిక్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అక్కడ ఇప్పుడు నేమ్స్ పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, ఓకే. అయినా మంచిది, వాళ్ళని చూసి ఇంకో 10 మంది కూడా పెట్టి ఫోటోలు వేసుకుంటే సమాజం మంచిదే. సేవ్ నేను అవుతుంది నేను కదా. తప్పనట్లే. కదా ఇప్పుడు దేవాలయ గడపల మీద కూడా పేరు రాసుకుంటారు, రోడ్డు మీద ఒక షెల్టర్ పెడితే, బస్ షెల్టర్ పెడితే వీళ్ళ జ్ఞాపకార్థం వేసుకుంటారు. తప్పేం లేదు, నేను వాటి గురించి మాట్లాడట్లే. చేయాలి, పేరు రాసుకుని ఇప్పుడు నా పుస్తకం రాసి దాని మీద నా పేరు రాసుకుంటున్నా, రీసా విరచితం. కానీ పేరు ఎట్లా ఉపయోగించుకుంటుందో గుర్తింపు కోసమా, జస్ట్ ఎవరు రాశారో జస్ట్ తెలియజేయడానికే అన్నది నీ ఛాయిస్. నా ఛానల్కి ఒక పేరు ఉంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అందుకని ఇది చాలా థిన్ లైన్ ఉంటుంది మధ్యన, అంత అక్కడక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడే డైమండ్ ఉంది, అక్కడే రాయి ఉంది. సో ఇప్పుడు నిస్వార్థము నిష్కామము ప్లస్ కన్సిస్టెన్సీ ఒకవేళ కలగలిస్తే అది శతాబ్దంలో ఒకసారి అట్లాంటి ఒక మనిషిలో అట్లా కలుగుతుంది. అంటే ఇప్పుడు ప్రాపంచికంగా అది కొన్ని ఎగ్జాంపుల్స్తోనే అంటే ట్రై ప్రాపంచికంగా కుదరదు అది. కుదరదు కదా. ఏ ప్రాపంచిక కార్యము నిస్వార్థముగాను నిష్కామముగాను చేయడం కుదరదు. ప్రాపంచిక కార్యాలు కన్సిస్టెంట్గా చేస్తారు, ఉద్యోగం చేస్తారు, సంసారం చేస్తారు, పిల్లలు రోజు స్కూల్కి దిగబడతాడు ఒక ఆయన కన్సిస్టెన్సీ చేస్తారు. కానీ అందులో వీళ్ళు డెవలప్ అవ్వాలని, నాకు పేరు రావాలని, బట్ అది ఆశించుకోవడం కూడా చేయొచ్చు కదా. అట్లా కష్టం. అంటే అది ప్రకృతిలో ఉందా? ప్రకృతి అంటే నిష్కామమే, నిస్వార్థము నిష్కామమే ప్రకృతి. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఎలా అనుకోవచ్చా, నువ్వు ప్రపంచంలో ఉన్నా నీవు మాత్రం ప్రకృతిలోనే ఉండి పనిచేస్తున్నావు. దట్ ఇస్ ద పాయింట్, దట్ ఇస్ ద హోల్ పాయింట్. నిష్కామకరమా? నీవే ప్రకృతి, ఇంకా నీవే ప్రకృతి. నీకు ప్రకృతి విభజన పోయింది, ప్రపంచం మధ్యలోకి వెళ్ళి పక్క వెళ్ళిపోయిందిగా. ఉదాహరణకి ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఒక రోడ్డు మీద చెత్త ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. హఠాత్తుగా నీకు అనిపించింది రోడ్డు క్లీన్ చేయాలి, అండ్ జస్ట్ క్లీన్ చేసిన. ఇప్పుడు అతని స్థాయి ఒక ఇంజనీర్ అనుకో, అందరు తిడతారా లేదా? లేదా అట్లీస్ట్ నువ్వు పుట్టుకేంది ఆ పని ఏందిరా అంటారు. అవే పట్టించుకోవాలి. నాకు చేయాలనిపించి చేశాను, రేపు చేశాడు, ఎల్లుండి చేశాడు. ఆ తర్వాత ఎక్కడ వీధి ఉంటే అక్కడ క్లీన్ చేస్తున్నాడు అనుకో. ఇలా కనుక అతను కొనసాగిస్తే అదే ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే ఒక చేష్టగా మారుతుంది. ఈ ప్రపంచాన్ని ఆకర్షించాలంటే ప్రాపగండా ఇట్లా అట్లాంటివి కాకుండా, ఇప్పుడు దురంధర సినిమా లేకపోతే రాజమౌళి గారు తీసిన సినిమా, అదంతా చాలా ఊదరగొట్టి మనకు తెలియజేస్తున్నారు. నిస్వార్థం నిష్కామము ప్లస్ కన్సిస్టెన్సీ, ఈ మూడు కలిస్తే నువ్వు ఏ ప్రాపగండా చేయవలసిన అవసరం లేదు. యూ జస్ట్ డూ ఇట్, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఎంటైర్ వరల్డ్ వాచెస్ దట్. ఒకరోజు హఠాత్తుగా వాడు చూస్తాడు, వీడు చూస్తాడు, ఒకరితో ఒకరు చెప్పుకుంటారు అనమాట. అందరికి అట్లా ఉండాలంటుంది. ఎందుకు చెప్పుకుంటారు? అందరికి అట్లా ఉండాలంటుంది, కానీ ఉండడానికి కావాల్సిన ప్రొవిజన్స్ లేవు. మెల్లగా అందరూ అతని దగ్గరికి వస్తారు. వచ్చిన ప్రపంచం పడిపోయింది కాబట్టి గుంపు వచ్చినా అతనికి ఏముండదు. అంటే ఇక్కడ చూడు, మ్యాజిక్ చూడు. ఆ తర్వాత పేరు అతని గురించి ఆర్టికల్ రాసినా, మీ గురించి ఆర్టికల్ వచ్చిందంటే ఏమో అది వాళ్ళకి నచ్చి రాసుకుందారో మనకి తీసుకోవడం. వాళ్ళ స్వార్థం ఉందా? ఏది చూద్దాం ఆర్టికల్, అరే సార్ ఇంకా మంచి రాయమని చెప్పి అయిపోయింది, పోయింది. ఇంకా నిస్వార్థం నిష్కామం అంటే ఫస్ట్ డే నువ్వు స్టార్ట్ చేసి పెట్టున్నావు. నీకు లాస్ట్ 50 ఏళ్ళ తర్వాత రామన్ మెగసెస్ అవార్డు వచ్చినా, నీకు ఈ నోబెల్ ప్రైజ్ వచ్చినా, ఫస్ట్ డే ఎట్లున్నావు అట్లే ఉంది నీ మైండ్. దట్ ఈస్ నిస్వార్థం నిష్కామం ప్లస్ కన్సిస్టెన్సీ. వాడిలో ఏ మార్పు లేదు, ఇంకా బాత్కథం. ప్రపంచం అంతా ఆహా అనొచ్చు, ఓహో అనొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు, ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ డికేడ్ అనొచ్చు, ఇన్ దిస్ సెంచురీ అనొచ్చు. సో హీఈస్ బీన్ అవార్డ్ అండ్ రివార్డ్ విత్ ప్రెసిడెన్షియల్ మెడల్ అనొచ్చు, అన్ని చోటకు వెళ్ళొచ్చు. అదేమంటే నేను జస్ట్ ఆ రోజు చేసిన పని ఈ రోజు చేస్తాను, మీకు ఎందుకో నచ్చింది, మీరు ఎందుకు ఇస్తున్నారు, ఇది నాది కదా అందరిది, ఇంకోటి నేను వెళ్ళాలండి, పని ఉంది. సో ఇది ఒక్కటే గుర్తు అనమాట. వాట్ ఈస్ నిష్కామంగా నిష్కామం నిస్వార్థము
కన్సిస్టెన్సీ ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే ఫస్ట్ డే వాడిలో ఈ భావన కలిగినప్పుడు ఎలా ఉన్నాడో వాడి జీవితంలోకి ఏం వచ్చినా రాకపోయినా వాడు 100 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటాడు. రెండోది సజీవం ఉంటాడు. శ్వాస అని చెప్పాను కదా, చూడు పుట్టిన చెప్పేవరకు అంతే ఉంది, అంతే. నువ్వు పెరిగినంత మాత్రం ఇట్టేం లేదుగా, అంతే. నేను ఆత్మకథలో రాసిన, చెప్పకూడదు ఎందుకంటే జనాలకు కొంచెం అబ్స్ట్రాక్ట్ ఉంటుంది అది, అంటే దాన్ని లీలగా చెప్తా. ఎందుకంటే ఆ ఆత్మకథలోనూ నేను ఒకటి రాశాను, ఇది ఎంత రాయాలని ప్రయత్నించినా రాయలేకపోతున్నాను, రాసి ముగించాను దాన్ని. అంటే నాకే తెలుస్తుంది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్వే. అదేంటంటే ఊరికి ఒక లైన్లో చెప్తా. ఒకరోజు నేను ఇట్లా కూర్చున్నప్పుడు నా శ్వాస నాకు వినిపిస్తుంది, ఇది వినిపిస్తుంది. సడన్లీ ఆ పక్కన ఉన్న చెట్టు కూడా శ్వాస వినిపిస్తుంది నాకు. ఆ తర్వాత అక్కడ గోడ మీద చాలా గడ్డి మొక్కలు ఉంది, 50 ఒకటిసారి ఊ ఊ ఇట్లా వినిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఏవైతే బతుకున్నాయో ఆ ఊ ఆ ఊ అనిపిస్తుంది. ఇదంతా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సముద్ర అల ఎట్లా ఉంటుంది ఘోష. ఆ తర్వాత నాకు మొత్తము ఆ ఊ ఆ ఊ అని వినిపిస్తుంది అంతే. ఓం లేదు, జస్ట్ సమస్తము శ్వాసిస్తుంది అంతే. మళ్ళీ ఓన్లీ నా శ్వాస నాకు వినిపిస్తలేదు. ఇప్పటికీ ఐ నెవర్ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్. అలాగని అది ఇమాజినేషన్ కాదు, స్పష్టంగా. ఇప్పుడు 2009 కొంచెం ముందు అదేది మన సముద్రపు ఘోష వినిపిస్తుంది కదా నీకు, అలలు, అది అబద్ధం కాదుగా. అట్లా విన్నాను, అట్లా విని రాశాను ఆత్మకథలో. అది చాలా చిన్న చాప్టర్, పనస్ చెట్టు గది ఒక అనుభవం అని రాశాను. రాసి అది ఎట్లా ఉండదు యాక్చువల్గా, నేను దాని ట్వైలైట్ స్టేట్ అంటారు. అంటే నేను మెలకువలో లేను, నిద్రలో లేను, మధ్యలో ఉన్నా. అంటే నా మనసు అస్సలు లేదని. ఇప్పుడు ఇది కూడా ఎవరికి అర్థం కాదు, అట్లా అనిపించింది అంతే. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో కూడా యోగానందకి సిమిలర్ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. మీరు చెప్పినట్టుగా బయటకి నేను ఆ తర్వాత ఇట్లా లేచిన, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది నాకు ఫ్రెష్గా. అది నేను ట్రై చేసిన పోతలేదు, అది నేను ఏం చేయలేదు అసలు. అంటే జనాలు చేసేంత సాధనలు హిమాలయాలు నేను ఏం చేయలే. అలాగని వాళ్ళు చేసి ఏం పొందుతారో నాకు తెలియదు. అది ఏదో పొందాలన్న కాంక్ష కూడా లేదు నాకు, ఉన్నదే ఎక్కువ ఉంది. అదే ఇంకొక 1000 కావాలనిపించింది నాకు ఎప్పుడన్నా. ఉన్నదే చాలు, 6 ముక్కలు ఉంటే బాగుండు, అసలు ఎక్కువ గాలి పీలుస్తుంటా అనిపించింది. ఉన్నదే చాలు కదా. ఆధ్యాత్మికత అంటే ఇంకేదో ఎందుకు, ఉన్నదే చాలు, అది బాగుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు అది దాని అర్థము అంతరార్థము నాకు లోపల స్ఫురించింది. స్టిల్ ఐఎమ్ అన్ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు నేను చెప్పింది నీకేమర్థమని చెప్పు. శ్వాస గురించి అదే, అన్ని శ్వాసిస్తున్నాయి నాతో పాటు. రెండోది ఇన్ సింక్రోనిసిటీ, అంటే ఒకే సమయంలో నీతో పాటు ప్రకృతిలో కూడా జరుగుతున్న కదలికను నువ్వు గుర్తించగలిగినావు. నేనేం గుర్తించి అదే చెప్తున్నా. నేను నిమిత్తమా, నేను అసలు ఎత్త ఎరుకలో ఉన్నట్టు అరమూరు కందులతో చెప్తే, అందుకని నాది కాదు అది. కరెక్టే, ఈ మాత్రం అనాలిసిస్ ఇంతకంటే బాగా నేను చేయగలను. అయినా కూడా వాట్ ఈజ్ ఇట్ అని నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. అంటే అంతా ఒక శరీరం తీసుకొని వదులుతుంది అనిపించింది నాకైతే. ఇది ఉంది కదా, జస్ట్ ఇమాజిన్ ఒక 1,00,00,000 మంది ఇట్లా సేమ్ అన్న ఎట్లుంటుంది అది, అట్లుంది అది. అందుకే ఇట్లా అనిపించింది. ఇది ఓన్లీ నా సింగిల్ వాయిస్, ఇట్లా కొన్ని కోట్ల మంది, కొన్ని కోటాను. అంటే అంటే ఇట్ ఈస్ జస్ట్ ఇట్లా ఇంతే. వాట్ ఈస్ లైఫ్ అంటే ఇదే లైఫ్. మనకి ఎలా తెలుస్తుంది ఇమాజినేషన్ కాకపోవచ్చు అని? అసలు నా ఇంటర్ప్రిటేషన్ లేదు.
ఇప్పుడు నాకు చెమట పట్టింది, ఇందులో ఇమాజినేషన్ ఏముంది? ఏమైనా ఉందా? ఆవలిస్తున్నావు, ఏమో ఇమాజినేషన్ ఉందా? ఆవలించినప్పుడు ఏం జరిగిందో చెప్పంటే చెప్పలేకపోవచ్చు. ప్రాక్టికల్ అంటే నోరు తెరుచుకుంటే అన్నది నేను కూడా అనొచ్చు, అట్లా కాదు కదా. అసలు అంతెందుకు, బ్రీత్ చేంజ్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా మహానుభావులు, ఒక ప్రశ్న అడుగుతా చూద్దాం, పేపర్ మీద రాయమని. తుమ్మినప్పుడు ఏం జరుగుతుంది నీలో చెప్పు. తుమ్మినప్పుడు కళ్ళు మూసుకుంటాయి. ఓవరాల్గా అంటే అంతవరకు అందరికీ తెలుసు. ఏకకాలంలో శరీరం మొత్తము కొన్ని సెకండ్లో 1000 వంతు భాగం ఆగిపోతుంది. తుమ్మిన ప్రతిసారి యు ఆర్ డైయింగ్, తెలుసా నీకు? అవునా? కంప్లీట్ హాల్ట్ ఆఫ్ మెటబాలిజం, హార్ట్ కూడానా? ఎవ్రీథింగ్. తెలుసా నీకు? ఇంగ్లీష్ ఏమంటారు తుమ్ముని? అందుకే ఎక్కువ తుమ్మద్దు అంటారా? కాదు, స్నీజింగ్. స్నీజింగ్. ఒక్కసారి ఊరికి కదా స్నీజింగ్ అంటే? అది కాదు, స్నీజింగ్ అంటే తుమ్మ అనుకుంటా. What happens in the body When you sneeze. when you sneeze? So the body launches an involuntary forceful expulsion of air from your lungs through your nose and mouth to clear irritants, dust to pollens for the nostrils. This is okay. Sudden burst of air often exceeding 100 meters per hour. ఆ వేగంలో నువ్వు ఒకరికి పెద్ద తుఫాన్ వచ్చిందంటే యాక్చువల్లీ ఆ టైంలో నీ ఎదురుగా ఏమన్నా చిన్న చిన్న క్రిమికీటకాలు వస్తే అవి ఆ గోడ గుచ్చుకుని కింద పడి తుప్పుకుని పడిపోతాయి అంతే. This reflex triggered by nerve signals also cause temporarily changes in the chest pressure, affecting heart rhythm, and involves releasing chemicals like histamine during allergies or infections. అంటే ఒక సిస్టమ్ అంతా హాల్ట్ అవుతుంది, ఒక కూడా తుమ్ముతుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, కన్సిస్టెన్సీ నుంచి మనం బయటకు వచ్చినాం. ఏదేమైనా పని చేయక తప్పదు. చాలా కొద్ది మంది మాత్రమే వ్యక్తిగత లాభాలు పక్కన పెట్టి జస్ట్ పని చేయడం మొదలు పెడతారు. అందులో స్వార్థం ఉండదు, కామం ఉండదు. జస్ట్ పని నిరంతరం. ఆ నిరంతరం పని లాభము కామము లేకుండా చేసినప్పుడు రియల్ మ్యాజిక్ జరుగుతుంది. అది నువ్వు ప్రిటెండ్ చేయలేవు. ఇంత నేను చెప్పాలనుకో, నువ్వు నిస్వార్థ సేవని ప్రిటెండ్ చేయలేవు. నిద్రపోతున్నట్టు 8 hours నువ్వు ప్రిటెండ్ చేస్తే అలసిపోయి చచ్చిపోతావు. నిజం. ఎప్పుడు 8 hours నిద్రపోయి నటించుద్దాం. 8 hours నిద్రపోయి నటించు నటించాము అంటే ఎంత కష్టం. అది నిద్రపోతే అది నటిస్తూ నిద్రపోతాం. కాదు నువ్వు మామూలుగా డే టైంలో 8 hours అన్నది నీ వల్ల కాదు. అంటే అది నీ స్వభావం కాదు. అట్లనే నువ్వు నిష్కామ కర్మ, ప్రకృతి ధర్మం అది. అందుకే నువ్వు నటించేది కాదు. ప్రకృతికి సంబంధించిన ఏది నువ్వు నటించలేదు. నటించేది ఏదైతే ఉందో అది ప్రకృతిలో లేదు. ప్రకృతిలో ఏదైతే ఉందో అది ప్రపంచంలో లేదు. కాకపోతే మన వ్యవహారం కోసం ప్రపంచమా ప్రకృతే. మరి ఎందుకు మనం నటిస్తుంది ఇప్పుడు? వ్యవహారం వల్ల. ఇప్పుడు చాలాసార్లు చెప్పినా కదా, నీకు టీ ఇష్టం లేదు, ఎవరో బలవంతం చేస్తే నాకు కొంచెం ఎలర్జీ అండి అని చెప్పి తప్పించుకో. అయితే మోసం చేయకెవరు. బలవంతం చేసే ఏదైతే క్వాలిటీ ఉందో మనిషి ప్రకృతి అయినప్పుడు ఆ ప్రకృతిలో లేని మనిషిలో ఎలా వచ్చింది? మనస్సు వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ప్రకృతిలో మనసు లేదా? లేదు. ప్రకృతిలో మొక్కలు ఉన్నాయి, వాడికి మనస్సు అంటే మనస్సు ప్రీ ప్రోగ్రామ్డ్గా ఉంది. మనసు ఒక్కడే ట్యాబులర్ రస. చెప్పిన ఒకసారి ట్యాబులర్ రస అంటే నాకు గుర్తులేదు కానీ తీసుకుంటది మళ్ళీ ఇస్తుందా సంథింగ్? కాదు, ట్యాబులర్ రస అంటే ఖాళీ వైట్ పేపర్ అని. వాటన్నిటివి అది ప్రోగ్రామ్డ్ మైండ్. గులాబీ పువ్వుని ఇస్తుంది. ట్యాబులర్ రస అంటే ద ఐడియా ఆఫ్ ఇండివిజువల్స్ బీయింగ్ బోర్న్ ఎంటీ often built in material content so that all knowledge comes from later perceptions or sensory experiences. ఇది ట్యాబులర్ రస. ఎప్పుడన్నా చెప్పు మాట్లాడదాం దీని గురించి. పుట్టిన ప్రతి పిల్లవాడు ట్యాబులర్ రస. మొట్టమొదటిసారి ఈ పదం అనేది ఓషో నుంచి. ద ఎవ్రీ కిడ్ ఇస్ బార్న్ ఇస్ ట్యాబులర్ రస అని. ట్యాబులర్ రస ఇది తెలుగా, ఇంగ్లీషా, స్పానిషా, హిందా అని మళ్ళీ రివర్స్ చేసి ఎవ్రీ కిడ్ ఇస్ బార్న్ యాజ్ ట్యాబులర్ రస, ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పాడు. అప్పుడు నాకు ఇంత టెక్నాలజీ అందుబాటులేదు. ఏమైంది ట్యాబ్లెట్ రసం, ట్యాబ్లెట్ మీద ఏమన్నా రసం పెట్టుకుని అవుతాడా, ఏది ట్యాబ్లెట్ ఏమన్నా అంటే మనకు చిన్న నాకు తెలీదు. ఆ తర్వాత ఎవరన్నా కలిసి ట్యాబ్లెట్ రసం, ట్యాబ్లెట్ రసనా
అదేది బే అంటే అప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి విన్న పదం వాడు చెప్పాడు. ఐఎమ్ సో క్యూరియస్. అట్లా చాలా అంటే చాలాసార్లు థ్రిల్ అయిపోయాను. కిడ్స్ గురించి ఓషో చెప్పిందని చెప్పాను. కిడ్స్ కాదు, ప్రతి జ్ఞాని మనసు లేని మనిషి అంటే ట్యాబుల రసాన్ని. ఈరోజు పొద్దున చెప్పింది ట్యాబుల రసాన్ని. అభిప్రాయం ఏర్పరచుకోక ట్యాబుల రస ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇందులో ఇది ఇంపార్టెంట్. ద ఐడియా ఆఫ్ ఇండివిజువల్స్ బీయింగ్ బోర్న్ ఎంటీ ట్యాబుల రస అని నెక్స్ట్ దుమ్మదిరిగే స్టేట్మెంట్ అది. ఆఫ్ ఎనీ బిల్ట్ ఇన్ మెంటల్ కంటెంట్, ఎంటీ ఆఫ్ ఎనీ బిల్ట్ ఇన్ మెంటల్ కంటెంట్. నీ మనసులో ఏది లేదు. దాని తర్వాత ఏం జరుగుతుంది? సో దాట్ ఆల్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ లాటర్ పర్సెప్షన్స్. ఎగ్జాంపుల్, అన్నం ఒక పేరెంట్ తింటున్నాడు, అప్పుడే పిల్లాడు తింటున్నాడు, వాడు ఆడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? అన్నం తిని ఫూ అనుమించి ఇట్లా కొట్టి ఇట్లా కలుపుకొని తినదు అనుకో. తర్వాత వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్తే ఆ బంధువులు అన్నం కలుపుకొని ఫూ ఇట్లా కలుపుకొని తిన్నాను అనుకో. ఆ పిల్లవాడు మమ్మీ అన్నం పెట్టిన తర్వాత వాడు తిని ఫూ తింటాడు. నాకు చిన్నప్పటిది ఒకటి గుర్తుంది ఎగ్జాంపుల్. మా సైన్స్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి పుట్టిన తర్వాత చిన్నప్పటి నుండి కార్ని సైకిల్ని కార్ అని చెప్పి నేర్పించిందంట. వాడు పెద్ద అయినాక కూడా కార్ని సైకిల్ అంతే అంతే మనకు అట్లా చెప్పారు. అట్లా మన అంటే సమాజం ఎప్పుడు అదే చేస్తుంది. అంటే అది నేర్పించడాన్ని బట్టి అబద్ధాన్ని బలంగా చెప్తుంది, దానికి సత్యం తెలియదు. సత్యం వ్యక్తిగా తెలుసుకోవాల్సింది. ఎలా బతకాలి, మనకు గొప్పగా ఎలా బతకాలో చెప్పారు కానీ హాయిగా బతకడం చెప్పలేదు ఎప్పుడు. కరెక్ట్. గొప్పగా అంటే మళ్ళీ అందులో పోలికలు వచ్చినాయి. పోలికని హాయిలో పోలిక లేదు. నేను హాయిగా ఉన్నా అంటే పోలిక లేకపోతేనే. హాయిలో తక్కువ ఎక్కువ హాయి ఉండదా? హాయి అంటేనే ఎవరు లేడని. నేను హాయిగా ఉన్నట్టు తెలుసా, నాకు ఎవరి గంగలు కలిసి నాకు సంబంధం లేదని చెప్తున్నాను లిటరల్లీ. అది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్ అందరికి వర్తించేది కాదు. కన్సిస్టెన్సీ, నిష్కామ, నిస్వార్థం, యూ కెనాట్ ప్రిటెండ్ టు బీ లైక్ దట్. అలా ఉండాలని రూల్ ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్నాం, పిల్లలు ఉన్నారు, ఎట్లా చేస్తావు నిస్వార్థ కర్మ, స్వార్థంతోనే చెయ్యి. కానీ క్లెయిమ్ చేసుకోకు, నాకు సాధ్యమని చేస్తాను, ఆనందపడు. పిల్లలు కొంచెం అడిక్ట్ అయినా సంతోషపడి, ఏమి కాదు. అట్లా కొంచెం వెరీ రేర్లీ ఒక బీయింగ్ ఒక ఆపర్చునిటీ వస్తుంది. అట్లాంటి ఒక సందర్భంలో అతను పుట్టి బికాజ్ ఆఫ్ తనకున్న కాన్సిక్వెన్సెస్ వల్ల ఆ స్ఫురణ కలుగుతుంది. అది ఎవ్వడు ఇవ్వలేడు భూమి మీద. నువ్వు ఒక పిల్లవాడిని తయారు చేయలేవు. నువ్వు నిస్వార్థ కర్మ, నిష్కామ కర్మ కన్సిస్టెంట్గా చేయాలి. నువ్వు వాడి వల్ల కాదు. వాడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చి ఏది వస్తారో వాడు మర్చిపోతాడు. అది ఎవడున్నా లేకున్నా ఒక్కోసారి అనిపిస్తుంది. అట్లా అనిపించిన తర్వాత అది నీ జీవన విధానంగా మారిపోతుంది. ద వే యూ బ్రీత్, ద సేమ్ వే యూ వర్క్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఉండదు. అసలు డిఫరెన్స్ ఉండదు, అసలు జీరో. అంటే చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. అంటే మనకు చెప్పుకుంటే సమయం సరిపోదు. లేకపోతే ఏంద్రబాబు ఇన్ని విషయాలు ఎందుకు అన్న ఒక భావన కూడా వస్తుంది. అది పక్కన పెడితే అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే కంటిన్యూస్లీ పెయింటెడ్. మన రాంబాబు గారిని చూసాను, చేస్తూనే ఉన్నాడు. ఇంకా అంతకంటే ఒక సాత్వికమైన ఏంటంటే ఇంకా అసలు చెప్పినా కదా, నువ్వు ఏం చేస్తావు, టైంపాస్ కాకపోతే పెయింటింగ్ వేస్తా, ఆనందంగా ఉంటే పెయింటింగ్ వేస్తాను. హఠాత్తుగా ఎవరన్నా మీ బంధువులు మరణించారు అనుకో, పెయింటింగ్ ఇద్దరు రాకపోతే పెయింటింగ్ వేస్తాను. ఇప్పుడు ఇది అంటే దాని అర్థం ఆల్ ద టైమ్ 24 hours అంటే 24/7, 365, 12 months అండ్ లైఫ్ టైం. ఇది నువ్వు నటించలేవు. నువ్వు ఆనందాన్ని నటించలేవు, తృప్తిని నటించలేవు. అంటే ఎక్కువ కాలం నిద్ర నటించలేవు, ఎక్కువ కాలం నటిస్తారు బ్రహ్మాండంగా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇండివిజువల్ గమనించుకో. నువ్వు అన్నప్పుడు ఆ తర్వాత ఇండివిజువల్గా ఉన్నది నటనకు ఆస్కారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక్కదాని అడుగులు ఉన్నావు, నటిస్తావా? అయిపోయా, అంతే. నటన ఎందుకు వస్తుంది? పక్కవాడికి నచ్చుతుందో నచ్చదు, సార్ సార్ నమస్తే సార్ బాగుంది ఇలాంటి వాళ్ళు, ఇదంతా ఎందుకు? ఎందుకు నేను ఎందుకు నేను అదే అంటాను. ఒకవేళ నువ్వు నీ స్థితిలో స్థితమై ఉంటే, గొప్పవాడు వచ్చినా మామూలు వచ్చినా కుక్క వచ్చినా యూ రెస్పెక్ట్ ఇట్. అంటే వంగి వంగి దండాలు పెట్టడం,
గౌరవ సూచకంగా పెట్టడం వేరే, కానీ లోపల స్వార్థం వస్తుంది. అంటే తను దండం పెడితే నాకు మంచి ఫోటో వస్తే నాకు నెక్స్ట్ అపార్చునిటీ వస్తుంది, ఇదంతా వచ్చి సారా అలా అట్లా కాదు. లోపల ఉన్న కళని కొన్నిసార్లు అనిపిస్తుంది. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ శుద్ధ వాళ్ళు కలిస్తే తప్పేం లేదు. నేను పెడతాను. కొంతమంది ఎక్కువ పొగుడుతా ఉంటారు, మీరు ఇదా చేశారు, అందుకే ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను తెలియక కూడా పొగుడతారు. అంటే అట్లా మనం కేటగరైజ్ చేయడానికి లేదు. ప్రతి వ్యక్తిని కొందరు ఊరికి అలవాటు ఉంటుంది అట్లా. ఇప్పుడు 10 మంది ఇంటికి వెళ్తే 10 మందిని మీరు వంటలు బాగా చేశారని, మీ ఇల్లు బాగుంది తెలియదు వాళ్ళకి. అంటే అంతకు మించి తెలియదు. వాళ్ళు ఎప్పుడు హ్యూమన్ కమ్యూనికేషన్ని, హ్యూమన్ రిలేషన్ని దానికి బియాండ్గా చూడలే. అది వాళ్ళకి తెలియదు, అది వాళ్ళ తప్పు కాదు. నేను అందరినీ ఒక గాట కట్టడం లేదు. నేను చెప్పాలనుకుంటున్నది జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. ఇప్పుడు ఏది నీది, ఏది నాది, ఏది నాది కాదు. మన శిష్యుడు గురువుని అడిగితే గురువు చెప్పిన సమాధానం, పోయి అదే నదిలో ఈత కొట్టుకో, కొట్టిన తర్వాత పళ్ళు వేయించి జంప్ చేయించి, అది ఏవైతే కొట్టుకుపోయినా అవి నీవి కాదు, ఏవైతే ఏం చేసినా నీతోనే అవి నీవి. ఇప్పుడు వేరే వాడు ఉంటే పరువు ఉందా? వేరే వాళ్ళు ఉంటే మన మనసులో ఉంటే ఉంటుంది, ఆ రోజు పరువు ఉందా? లేదు. ఇప్పుడు నాకు పరువు ప్రతిష్ట లేదంటుందంటే లేవని కాదు, అది నాకు వద్దు. నాకు మనసులో ఎవడో ఇచ్చే పరువు, మన పరువు అంటే వేరే వాడిని కాంటెక్స్ట్లో తీసుకొని చెప్పవలసింది అట్లా. సో అందుకని అట్లా ఏం లేదు. అండర్ ద స్కై ఆన్ ఎర్త్ యు ఆర్ ఎ బీయింగ్, బీ ఎ బీయింగ్. అది చాలా గొప్ప విషయం. అది తర్వాత నీ సందర్భం నుంచి నీకు పని పుట్టించుకో, ఆ పని చేస్తూ ఉండు. నీకు కావాల్సిన బ్రెడ్ అండ్ బటర్ ఎప్పుడు దొరుకుతాయి, పడుకోవడానికి ఒక మూల ఎప్పుడు దొరుకుతుంది, కప్పుకోవడానికి దుప్పటి ఎప్పుడు దొరుకుతుంది. దానికి ఏ ఇంటెలిజెన్స్ అక్కర్లే. నువ్వు జస్ట్ పని చేస్తూ ఉండి ఎవరెవరు దిండిస్తారు, ఎవరు ఎక్కువ ఇచ్చారనుకో నాకు వద్దండి, ఎవరికైనా తీసేసుకోండి. ఇప్పుడు మనకు పళ్ళు ఇస్తే ఏం చేస్తాం? తీసుకుంటున్నప్పుడు చెప్తా, నేను తినకపోయినా పని చేస్తాను. ఇప్పుడు నన్ను చాలామంది బలవంతం చేసి స్వీట్ తినండి మీకోసం తెచ్చాను, అట్లా ఏముండదు. ఏం తెచ్చినా అందరి కోసం, నా చుట్టూ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్తాను, ఇచ్చేస్తాను. ఇంకా రాబోయే రోజులు ఇది మ్యాండేటరీ. ఎవరైనా వచ్చారనుకో అదే, ఎవరు వచ్చినా ఇంతే, నువ్వు తీసుకురా ఎవడొద్దన్నాడు. కానీ నా కోసం ఏమీ లేదు, తీసుకొస్తే నేను నా ద్వారా ఇచ్చేస్తాను. నాకు కావాల్సిన తీసుకుంటా, ద్వారా నలుగురు తింటారు అంతే. ఇది దాచిపెట్టుకోదు. అందుకని ఇప్పుడు కన్సిస్టెన్సీ ప్లస్ నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ అన్నది ఆధ్యాత్మికత యొక్క హృదయం అన్నమాట. ఆధ్యాత్మికత యొక్క హృదయం. ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ దిస్. సో యు ఆర్ సెల్ఫ్లెస్. రమణ తాతయ్య అందులో ఉన్నారు. 100%. కన్సిస్టెన్సీ ఉంది తాతయ్యలో, నిష్కామ కర్మ ఉంది, నిస్వార్థము ఉంది. అంతే. స్పిరిచువల్ పర్సన్ అంటే ఇక వీడే, ఆ మూడు ఉన్నవాడే. అట్లా. సో ఈరోజే వైజాగ్ నుంచి వచ్చాం. సో రకరకాల మిత్రులు, అంటే దేనికి అంటకుండా కొందరు ఇళ్ళకి వెళ్ళి ఊరికి అట్లా కొంచెం భోజనం చేసి ఆ మూల పడుకొని వచ్చాం అంతే. వీ డి నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఇది ఉండమని కానీ, ఇలాగే ఉండమని కానీ, ఏ ప్రత్యేక ఆతిథ్యాలు కానీ, అట్లీస్ట్ కూర్చోడానికి ఒక కుర్చీ కానీ ఏమీ లేకుండా ఏది ఉంటే అది. నేను నా టాక్స్ వల్ల అందరికీ అది అర్థమైంది. ఎవరు నాకు స్పెషల్గా ఏది ఆఫర్ చేయలేదు. నాతో పాటు నాతో వచ్చిన అందరినీ నాలాగే చూశారు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళతోనే బాగుందని వదిలేశారు. తర్వాత అందరు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరితో అందరు చక్కగా మాట్లాడుకున్నారు. ఏ మనస్పర్ధలు లేవు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇదో కొత్త సరదా జర్నీ, బాగుంది ఇది. అంటే ఏ మరకలు అంటుకోకుండా పోయి, ఏ మరకలు అంటుకోకుండా తిరిగి, ఏ మరకలు అంటుకోకుండా తిరిగి ఇంటికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. ఇదేం గొప్ప జర్నీ ఏం కాదు, మామూలు జర్నీ. సరదాగా జోక్ చెప్పనా? సరే కానీ నాతో చెప్పాడు, రీసెంట్గా మా బాబాయ్ అమెరికా వెళ్ళి వచ్చాడు. గ్రేట్ కదా, గ్రేట్ కదా, గ్రేట్ కదా అన్నాడా? నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను. అదేం గ్రేట్ అంటే, ఇక్కడ నుంచి అమెరికా దూరం ఉంది, బాత్రూమ్ దగ్గర ఉంది, రెండు ప్రయాణాలే కదా. అట్లా నేను నిరంతర ప్రయాణం అని చెప్పి జోక్, మళ్ళీ వాడు ఫీల్ అయినప్పుడు జోక్ చేశాను. లైట్ బాబాయ్ చాలా గ్రేట్. మళ్ళీ ఒకసారి కూర్చుంటే ట్రై చేస్తా. ఓకే, నువ్వు ఇప్పుడు ట్రై చేసినావమ్మా? చేశాను. దీనికైనా పేరుందారా యోగా? ఉంది, నేను మర్చిపోయా కానీ మన యుక్తి యోగా ఉంది చూసారు, అది ఇదే పోజ్ పెట్టుకుంటారు. ఇది జస్ట్ ఇంతే,
అంతే అది పోజ్ లోటస్ లాగా వస్తుంది పప్ప అదే పోజ్. ఏకపాదాసనం అంటారు ఏకపాదాసనం. కదా, అట్లేదో ఉంటుంది. అవును ఏకపాదాసనం. నాకు తెలుస్తుంది బ్యాలెన్స్. అయితే పప్ప నువ్వు కూర్చోగలుగుతావు అలానే. ఇప్పుడు 2 seconds 4 seconds 10 seconds కూడా ఉండగలుగుతావు. సరే 10 లెక్క పెడతాయి సరే. ఇద్దరం ట్రై చేద్దామా? 1 2 3 ట్రై చేద్దా. అది మనకి నేను చాలా రోజులు అయింది అది చేయలేదు, అక్కడ కానీ చేయి. చూస్తా. అక్కడ చెయ్యి. అటు తిరుగు, ఎటు నేను అటు తిరుగు. రాకపోతే నన్ను చూద్దాం. అనుకోకండి, ఎవరు. చలో స్టార్ట్. నేను ఈసారి ఉంటా 10 ఉంటా ఖచ్చితంగా. 10 సెకండ్ల 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఉషా ఇంకా ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ లో 16 seconds దగ్గర ఉన్నా. చీటింగ్. అయినా ఓకే పప్పా, ఇట్స్ ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ లో యోగా చేయాలంటే సపోర్ట్ తీసుకోవచ్చు కదా పప్పా. రిసార్ వస్తాయి